ఫ్రెండ్స్, హాయ్ హాయ్ హాయ్. ఏం చేయబోతాను అనుకుంటున్నారు మీరు? చూడండి, అన్నం మిగిలింది కదా నైట్ పూట. అన్నంలోకి నేను ఏం చేస్తానంటే, ఇలా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని ఇలా వేస్తాను అన్నంలోకి, ఇలా కలిపేస్తాను. కలిపినాక కొంచెం పెరిగేస్తాను దీంట్లో. పెరిగేసానండి. పెరుగు కూడా కలుపుకున్నాను. ఇలా కలిపి పక్కకు పెట్టుకున్నాను. దీంట్లోకి పాలు పోసుకుంటానండి నేను. అన్నం మునిగేంత వరకు పాలు పోసాను. చూడండి, ఇలా పాలు అన్నంలో మొత్తం మునిగేసేయాలి. ఇలా కావాలి. ఇది ఉదయాన్నే వరకు ఇలా గట్టిగా అయిపోతుందండి అన్నము. ఉదయం ఈ అన్నాన్ని తినాలి. పాతకాలపు వంటలండి ఇవి. చలువ చేస్తుంది బాడీకి. ఉల్లిగడ్డ కూడా బాడీకి చలువ కాబట్టి ఉల్లిగడ్డ వేశాను. పచ్చిమిర్చి అంటే స్పైసీ కోసం వేసాను. అన్నం మిగిలితే ఇలా వేస్ట్ చేయకుండా ఇలా చేస్తానండి. ఎప్పుడైనా మీరు చేస్తారా ఇలా? ట్రై చేయండి. ఎండాకాలం కదా, చాలా మంచిదండి బాడీకి, చలువ కూడా. ట్రై చేయండి. ఉదయం వరకు గట్టిగా. చూడండి, నైట్ పాలు తోడేశాను కదా అన్నంలో. ఎంత బాగా అయిందో చూడండి, చాలా బాగా అయింది. ఇదండి, చూడండి, నైట్ పాలు తోడేశాను కదా అన్నంలో. ఎంత బాగా అయిందో చూడండి, చాలా బాగా అయింది. ఇదండి ఇవాల్టి ఫుడ్ టిఫిన్. ఏదైనా చట్నీ పెట్టేసుకొని ఇలా తినేసేయచ్చు.